హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అజ్ఞాతవాసి సినిమాలో మనం గమనించినట్లయితే కృష్ణుడి మీద ఒక పాట ఉంది, స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ అంటూ. అందులో ముష్టికాసుర చానూర మల్ల మల్ల విశారద కుమలయ పీఠ అంటూ వస్తుంది కదా. అసలు ఈ చానూర ముష్టికులు ఎవరు, వారి గాథేంటి, వారు కృష్ణుడి చేతుల్లో ఎలా మరణించారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చానూర ముష్టికులు కంసరాజుకు నమ్మిన బంట్లు. వారు కంసుడి సమావేశంలో కంసుడి వెనుక నిలబడి ఉండగా అక్కడికి బలరామకృష్ణులు వెళ్ళారు. చానూరుడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, కృష్ణ, నువ్వు చిన్నవాడివని మేము అనుకోవడం లేదు. 1000 ఏనుగుల బలం గల కువలయ పీఠాన్ని అనాయాసంగా కూల్చివేశావు. నీ శక్తి సామర్థ్యాలను మల్లయుద్ధంలో చూపి మా చక్రవర్తికి ఆనందం కలగచేయి. మా మల్లయుద్ధ విశారదులు నీతో తలపడతారు. బరిలో వారితో పోరాడి మాకు వినోదం కలిగించు అన్నాడు. కృష్ణుడు సమ్మోహకరంగా నవ్వి, యోధులు యుద్ధ విశారదులు అక్కర్లేదు, నేను నీతో తలపడతాను. మా అన్న బలరాముడు ముష్టికుడితో తలపడతాడు. ఇష్టమైతే ముందుకు రండి అన్నాడు. ఆ మాటలకు చానూరుడికి రోషం వచ్చింది. మహారాజు సైగత్తో చానూర ముష్టికులు బలరామకృష్ణుల మీదకు దూకారు. ముష్టికుడు అతి భీకరంగా గర్జించాడు, జబ్బలు చరిచాడు. ఆ ధ్వనికి బెదిరిపోయినట్టు కృష్ణుడు గబగబా బలరాముడు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. అది చూసి చానూరుడు పగలపడి నవ్వాడు. నవ మన్మథ మొలక, యుద్ధం అంటే ఆడపిల్లల్ని గొల్లపిల్లల్ని వెంట వేసుకొని బృందావనంలో తిరగడం కాదు. మా జబ్బల చరుపుని మీ నారదుడి వీణానాదంలో ఉండదు. మా బాహునాదం విని తట్టుకోవడానికి గుండె ధైర్యం కావాలి. రా గొల్లపిల్లాడా, ధైర్యం ఉంటే ముందుకి రా అని హేళన చేశాడు. మాధవుడు మందగమనంతో ముందుకు వచ్చి నిలిచాడు. తన లీలామానుష స్వరూపాన్ని ప్రదర్శించాడు. శక్తికి ప్రతిరూపంలా చెలరేగాడు. హోరాహోరీగా పోరు సాగింది. మల్లలకు పిడుగు మాదిరిగా చానూర ముష్టికులకు అంకుశంలా, కంసమహారాజుకు మృత్యుదేవతగా, అజ్ఞానులకు అల్పుడుగా, పెద్దలకు తత్వస్వరూపుడిగా, కన్నెలకు నవమన్మధుడుగా, యాదవులకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా నల్లనయ్య గోచరించాడు. చానూర ముష్టికులు బలరామకృష్ణుల దాటికి తట్టుకోలేకపోయారు. శ్రీకృష్ణుడు చానూరుడిని పట్టుకొని గిరిగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అతను నెత్తురు కక్కుకొని ప్రాణం వదిలాడు. బలరాముడు ముష్టికుడిని పడద్రోసి పాదాలతో తొక్కి చంపాడు. సభలో హాహాకారాలు, హర్షధ్వానాలు, జయ జయనాదాలు చెలరేగాయి. సభలోని మల్లులందరూ చెదిరి తలో దిక్కుకు చెదిరిపోయారు. పూర్వం అమరావతిపురంలో ఉతధ్యుడని ఒక మహర్షి ఉండేవారు. ఆయనకు 5 కుమారులు, అమిత సౌందర్యమూర్తులు. వారు పెరిగి పెద్దవారయ్యారే కానీ విద్యాబుద్ధులు మాత్రం అబ్బలేదు. అయిన దానికి కాని దానికి అందరితో కయ్యానికి కాలు దువ్వేవారు. బలాధిక్యత మాత్రమే కలిగింది వాళ్లకు. అది చూసి ఉతధ్యుడు బాధపడి కొడుకులు భ్రష్టులైనారని భావించి వారికి ధర్మ మార్గాన్ని బోధించాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి మాట కొడుకులు ఇసుమంతైనా వినేవారు కాదు. రాక్షసంగా ప్రవర్తించేవారు. ఉతధ్యుడు ఒకసారి కోపం పట్టలేక, మీరు రాక్షసులై పుట్టి రాక్షస సంపర్కం పొంది మల్ల విద్యా ప్రదర్శకులుగా చరిస్తారు అని 5 కొడుకుల్ని తీవ్రంగా శపించారు. తండ్రి వల్ల ఆ విధంగా శపింపబడ్డ సోదరులే ఆ తర్వాత చానూరుడు, ముష్టికుడు, కల్లుడు, కల్లలుడు, తోసాలకుడు, కూటుడు అనే అసురులుగా పుట్టి కంసుని కొలువు చేరి చివరికి నల్లనయ్య చేతిలో శాప విముక్తి పొందారు. శ్రీకృష్ణుని ఎలా ఆశ్రయించినా మోక్షమే కలుగుతుంది అని వాళ్ళు చాటారు. గోపికలు ప్రేమతో, అర్జున విదురాది వాళ్ళు భక్తితో, కంసుడు, ముష్టిక చానూరులు వీళ్ళందరూ వైరంతో కృష్ణుణ్ణి పొంది తరించి ముక్తిని పొందారు. అలాగే మనం కూడా కృష్ణతత్వాన్ని అర్థం చేసుకొని
కృష్ణుణ్ణి సేవించి తరించి మోక్షాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ.